కొన్ని ప్రదేశాలను వింటేనే భయంకరంగా అనిపిస్తాయి. మరికొన్ని చోట్లను చూడగానే చాలా అద్భుతంగా, విచిత్రంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో అందమైన ప్రదేశాలతో పాటు ఎన్నో రహస్యమైన, అద్భుతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం అలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన, విచిత్రమైన ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం. దయచేసి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా శాంటా క్రూజ్ మిస్టరీ స్పాట్. ఈ స్పాట్ ను చూసి ఇక్కడ ఏదైనా దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని అనుకుంటారు, కానీ కాదు. వాస్తవానికి ఈ ప్రదేశం చాలా విచిత్రమైనది, అలాగే రహస్యమైనది కూడా. ఈ స్పాట్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయింది. మీరెప్పుడైనా ఆలోచించారా, ఒక సాధారణ వ్యక్తి ఇంత కిందకు ఎలా వంగగలడు అని? కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వంగిపోగలరు, ఎందుకంటే ఇక్కడ యాంటీ గ్రావిటీ ఎఫెక్ట్ పనిచేస్తుంది. ఇంత క్రేజీ అయిన చోటును చూసేందుకు ఇక్కడికి ప్రతిరోజు వందల మంది ఈ స్పాట్ ను చూడడానికి వచ్చి ఇక్కడి యాంటీ గ్రావిటీ ఫీలింగ్ ను అనుభవిస్తారు. అయితే ఈ అద్భుతమైన స్థలం అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటా క్రూజ్ సమీపంలో ఉంది. ఈ మిస్టీరియస్ స్పాట్ ను మొదట 1943లో జార్జ్ బ్రాడల్ అనే వ్యక్తి ప్రారంభించారు. అప్పటి నుండి ఈ చోటు పట్ల ఆసక్తి ఎప్పుడూ తగ్గలేదు. ఇక్కడ ఒక బాల్ ను విసిరినప్పుడు అది తనంతటా అది పైకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ నీటిని కూడా కిందకు పోస్తే అది కూడా పైకి వెళ్ళిపోతుంది. ఈ యాంటీ గ్రావిటీ ఫీలింగ్ వల్ల అందరికీ ఒక థ్రిల్లింగ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక గైడ్ కూడా ఉండి ఈ చోటు యొక్క రహస్యాలను, మాయాజాలాల గురించి చెప్తాడు. అయితే కొంతమంది పరిశోధకులు ఇది ఒక విజువల్ మాయ అని అంటారు. కానీ ఏది ఏమైనా కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి వేరువేరు అనుభూతులతో తిరిగి వెళ్తారు. తర్వాత గోల్డెన్ రాక్. ఈ గోల్డెన్ రాక్ అనేది మన విశ్వాసం మరియు ప్రకృతి అద్భుతాల కలయిక. మయన్మార్ లోని ఈ గోల్డెన్ రాక్ ను పగోడా అని పిలుస్తారు. ఈ పవిత్ర స్థలం మయన్మార్ దేశంలోని మాన్ అనే రాష్ట్రంలో ఉన్న ఎత్తైన కొండ యొక్క పైభాగంలో ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన ప్రదేశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక పెద్ద రాయిలాగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా గోల్డ్ కలర్ లో మెరిసిపోతుంది. ఒక చిన్న కాంటాక్ట్ పాయింట్ మీద బ్యాలెన్స్ అయి ఉండి అసాధ్యమైన రీతిలో నిల్చుంది. ఆ భారీ రాయి కిందకు పడిపోకుండా ఉండడం అందరికీ ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రాయిపై బుద్ధుడి జుట్టు యొక్క పవిత్ర అవశేషం ఉంచారని అందరూ నమ్ముతారు. ఆ దివ్య శక్తి వలన ఈ రాయి స్తబ్దతతో ఉంచుతుందని అనుకుంటారు. ఈ సీక్రెట్ స్పాట్ సుమారు 100 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ప్రజలు నడుస్తూ పర్వతాన్ని ఎక్కుతారు, లేదా ఇక్కడ ఉండే స్పెషల్ ట్రక్కుల్లో పైకి వెళ్తారు. ఈ గోల్డెన్ రాక్ ను అక్కడి ప్రజలు నిజమైన బంగారు ఆకులతో కప్పుతారు. అందుకే ఆ రాయి ఎప్పుడూ మెరిసిపోతుంది. ఇది కేవలం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, మయన్మార్ లోని ఉండే బౌద్ధుల యొక్క భక్తి, శాంతి మరియు ధ్యానానికి ఒక చిహ్నంగా మారింది. సైన్స్ ప్రకారం చూస్తే ఈ రాయి యొక్క గురుత్వాకర్షణ కేంద్రం ఇంత సరిగ్గా సర్దుబాటు అయి ఉండడం వలన అది పడిపోకుండా బ్యాలెన్సింగ్ లో నిల్చుంది. తర్వాత మ్యాగ్నెటిక్ హిల్. ఈ మ్యాగ్నెటిక్ హిల్ అనేది కెనడాలో ఉంది. ఈ చోటు దగ్గర నిలబడిన తర్వాత మనకు ఏం అర్థం కాక ఏం జరుగుతుందో అని అనుకుంటాం. ఇక్కడికి వచ్చే టూరిస్టర్లు పూర్తిగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా మనం ఎక్కడైనా ఎత్తైన హిల్ రోడ్ మీద కారును నడిపేటప్పుడు బ్రేక్ లేకుండా ఉంటే కారు కిందకు వెళ్తుంది, కానీ ఇక్కడ మాత్రం అలా జరగదు. ఇక్కడ కారు కదిలిన చోటు నుండి కూడా అది ఎత్తువైపుకు వెళ్తుంది. ఈ ఫెనోమెనన్ ను చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. కొంతమంది ఇక్కడ ఏదో మ్యాగ్నెటిక్ పవర్ లేదా సూపర్ పవర్ ఎనర్జీ ఉందని నమ్ముతారు. కానీ ఈ మ్యాగ్నెటిక్ హిల్ వెనుక నిజం ఏమిటంటే ఇదంతా ఒక ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే. అందుకే దీన్ని గ్రావిటీ హిల్ అంటారు. 2 కొండల అసాధారణ ఏర్పాట్ల వల్ల మన మెదడు మోసపోతుంది. ఒక కొండ మరో కొండ కంటే కొంచెం తిప్పు ఉన్నట్లుగా ఉంటుంది. ఆ చిన్న తిప్పుపై మీరు నిలబడితే రోడ్డు పైకి పోతున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజంగా అది కిందకు వంగి ఉంటుంది. ఈ ఇల్యూజన్ వల్ల మనకు అలా అనిపిస్తుంది. మనం కార్ ఎక్కుతూ ఉందని అనుకుంటాం, కానీ నిజం ఏమిటంటే అది కిందకే కదులుతుంది. ఈ మాయ అనేది 80 ఏళ్లుగా మన మెదళ్లను మోసం చేస్తుంది. ఇక్కడి రోడ్లు కొండల నిర్మాణంగా ఇంతలా వంకరగా ఉండడం వల్ల అన్ని తలకిందులుగా అనిపిస్తాయి, కానీ నిజానికి ఇక్కడ ఎలాంటి మ్యాగ్నెటిక్ పవర్ లేదు. ఇది కేవలం మన కళ్ళు, మన మెదడును అబ్బపరిచే ఒక అద్భుతమైన ఆప్టికల్ మాత్రమే. తర్వాత హూవర్ డ్యామ్. అమెరికాలో ఉన్న హూవర్ డ్యామ్ పూర్తిగా కాంక్రీట్ తో తయారైంది. ఈ డ్యామ్ చాలా పెద్దది, కాబట్టి ఇక్కడికి వెళ్లేవారు తరచూ ఇలా అనుకుంటారు, ఇక్కడ కొంచెం నీళ్లు పోసి చూద్దామని. కానీ నీళ్లు పోసిన వెంటనే అవి కిందకు పడకుండా తలకిందులుగా
తిరిగి పైకి వస్తుంది. సాధారణంగా మనం ఎక్కడైనా నీళ్లు లేదా ఏదైనా వస్తువును వేస్తే అది నేరుగా కిందకు పడుతుంది. కానీ ఈ హూవర్ డ్యామ్ లో నీళ్లు పైనుంచి పోసినప్పుడు అవి గ్రావిటీకి అగెన్స్ట్ లో తిరిగి పైకి ఎగిరిపోతాయి. దీన్ని చూస్తే ఆశ్చర్యం కలగవచ్చు, కానీ ఇది నిజం. కొన్ని రీసెర్చ్లలో చెప్పినట్లు దీనికి కారణం డ్యామ్ యు ఆకారంలో డిజైన్ చేయడం వల్ల అక్కడ గాలిలో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బలమైన గాలి ప్రభావం అంత శక్తితో పైకి వెళ్తుంది కాబట్టి కింద పడే నీటిని కూడా తిరిగి పైకి పంపిస్తుంది. అందుకే నీళ్లు పోయగానే ఆ వాటర్ రివర్స్ అయి ఎగిరిపోతుంది. ఇంత పెద్ద డ్యామ్ నిర్మించడానికి వారికి సుమారు 5 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఈ హూవర్ డ్యామ్ సైజ్ కోసమే కాకుండా ఈ విచిత్రమైన ఫెనోమెనన్ చాలా ఫేమస్ అయిపోయింది. తర్వాత స్పోక్ హిల్. ఈ ప్రదేశంలో ఏదైనా కారును పెట్టినట్లయితే అది స్వయంగా రివర్స్ లో వెనక్కి వెళ్తుంది. ఈ విచిత్రమైన ప్రదేశం లేక్వేల్, ఫ్లోరిడాలో ఉంది. ఇక్కడ ఒక చిన్న కొండ ప్రాంతం ఉంది. దీన్ని స్పోక్ హిల్, మ్యాగ్నెటిక్ హిల్ లేదా గ్రావిటీ హిల్ గా పిలుస్తారు. ఇక్కడ ఒక తెల్లటి లైన్ దగ్గర మీరు ఏదైనా వాహనాన్ని న్యూట్రన్ లో పెట్టినట్లయితే అది వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రజలు ఇక్కడ హిల్ ఏరియాలో గ్రావిటీ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కార్లు న్యూట్రన్ గేర్ లో ఉన్నప్పుడు అవి వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది అని అనుకుంటారు. ఇంత అరుదైన ఫెనోమెనన్ వల్ల ఆ స్థలంలో టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. తర్వాత అప్సైడ్ డౌన్ వాటర్ ఫాల్. హవాయిలోని ఒక ఎత్తైన కొండ ఒడ్డున ఉన్న ఈ అద్భుతమైన ఆశ్చర్యపరిచే వాటర్ ఫాల్ ప్రతి ఒక్కరికి షాక్ చేస్తుంది. సాధారణంగా మనం ఏదైనా వాటర్ ఫాల్ ను చూసినప్పుడు ఎత్తు నుంచి నీరు కిందకు వస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ పరిస్థితి దీనికి తలకిందులుగా ఉంటుంది. ఈ జలపాతంలో నీరు పైనుంచి పడకుండా కుదురుగా పైకి ఎగిరిపోతుంది. దీన్ని చూడడానికి ఎవరు ఇక్కడికి వస్తారో వారు పూర్తిగా ఆశ్చర్యపోతారు. నీరు పూర్తిగా గాల్లో స్ప్రేలా ఎగురుతూ తిరిగి కొండపైనే పడుతుంటుంది. ఇలాంటి వింత ప్రవర్తన వల్ల దీన్ని అప్సైడ్ డౌన్ వాటర్ ఫాల్ అంటారు. నిజానికి ఈ కొండ సుమారు 100 అడుగుల ఎత్తు కలదు. కింద నుండి బలమైన గాలులు పైకి వస్తున్నప్పుడు అవి నీటి ప్రవాహాన్ని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి తిప్పేస్తాయి. చూడగానే ఒక రకంగా ఈ ప్రదేశం చాలా మ్యాజిక్ లా అనిపిస్తుంది. మరోవైపు ఈ మొత్తం సీన్ ఆశ్చర్యకరంగా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.